వెల్కమ్ టు విచీ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ స్టాపింగ్ బై. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ మీలో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, అదే ప్రెస్ చేసేయండి. అలా ప్రెస్ చేస్తే కనుక నేను ఏదైనా న్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. అప్పుడు మీరు నా న్యూ వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే, నేను మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డిష్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అలాగే చెప్పిన తర్వాత అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఆ డిష్ ఏంటి అంటే నూడల్స్. వావ్, మనందరికి ఫేవరెట్ కదా నూడిల్స్. చాలా మంది ఏంటి అంటే, మనం వెయిట్ లాస్ అవ్వడానికి నూడిల్స్ అనేది స్కిప్ చేసేస్తూ ఉంటాం. వెయిట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ నూడిల్స్ తింటే వెయిట్ వచ్చేస్తాము అని బాధపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ నూడిల్స్ తింటే మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ మెయింటైన్ చేసే వాళ్ళు మెయింటైన్ కూడా చేయొచ్చు. డిష్ ఏంటి అంటే, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు లంచ్ లో తినండి, వెయిట్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళు డిన్నర్ లో తీసుకోండి. ఇది నూడిల్స్ లో ఇంకా స్పెషాలిటీ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఈ నూడిల్స్ లో మనం ఆయిల్ అనేది ఏం వేయము, జీరో ఆయిల్ అనమాట. అండ్ కార్బ్స్ తక్కువ ఉంటాయి అండ్ వెజిటబుల్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనకి హెల్త్ కి మంచిది, చాలా న్యూట్రియస్ నూడిల్స్ అనమాట. చాలా హెల్తీ నూడిల్స్ అనమాట. ఆ నూడిల్స్ అనేది మీరు హ్యాపీగా తినచ్చు. ఓకేనా? మరి ఆ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి అందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మరి చూసేద్దామా? So noodles ki we need finely grated cabbage and beans, green onion, red bell peppers, green bell peppers, carrots and onions అన్నీ కూడా వెరీ ఫైన్గా మనము స్లైసెస్ లాగా చేసి పెట్టుకోవాలి, సో దట్ ఇట్స్ ఈజీ టు కుక్ అనమాట. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. సో ఐఎమ్ యాడింగ్ అరౌండ్ 1 కప్ ఆఫ్ వాటర్ అండ్ అందులో నేను హోల్ వీట్ నూడిల్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను, అరౌండ్ 2, అండ్ బ్రింగ్ ఇట్ టు బాయిల్ అండ్ గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. ఒక 2 minutes అలా వదిలేయాలి, సో దట్ అది కుక్ అవుతుంది. ఇన్ ద మీన్ వైల్ ఐఎమ్ ప్రిపేరింగ్ ద నూడిల్స్ హియర్. ప్యాన్ పెట్టుకోవాలి, ప్యాన్ పెట్టుకుని అందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద జీరో ఆయిల్ నూడిల్స్, రైట్? సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఆయిల్ హియర్. ప్యాన్ అనేది చాలా హాట్గా ఉండాలి, సో దట్ ఆనియన్స్ అనేవి మనకి ఈజీగా కుక్ అవుతాయి. సో ఆఫ్టర్ దట్ ఐ యాడ్ సమ్ క్యాబేజ్. క్యాబేజ్లో ఉన్న వాటర్ అండ్ ఆనియన్లో ఉన్న వాటర్ రెండు మిక్స్ అయ్యి మనకి కుకింగ్ అనేది ఈజీగా అవుతుంది. నౌ ఐఎమ్ యాడింగ్ ద బీన్స్ ఫస్ట్. ఎప్పుడు బీన్స్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బీన్స్ ఏంటంటే టైం టేకింగ్ కుకింగ్కి. సో అందుకని చెప్పి బీన్స్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలా యాడ్ చేసుకున్న తర్వాత వీ నీడ్ టు ఫ్రై ఇట్ ఫర్ 1 minute. 1 minute is fine. Now I'm adding my carrots and give it a good mix for 1 minute. అండ్ ఈలోపు నూడిల్స్ రెడీ అయిపోయి, సో నూడిల్స్ ఏంటంటే మనం వీ నీడ్ టు వాష్ ఇట్ రియల్లీ వెరీ వెల్. అలా బాగా వాష్ చేస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న కార్బ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట వాటర్లో నుంచి. సో దట్ ఎక్కువ కార్బ్స్ అనేవి మనం అప్పుడు కన్జ్యూమ్ చేయము. దట్స్ అ టిప్. ఇన్ ద మీన్ వైల్ ఇందులో నేను నూడిల్స్లో ఐఎమ్ గ్రేటింగ్ సమ్ జింజర్ అండ్ గార్లిక్. వేసిన తర్వాత వీ నీడ్ టు ఫ్రై ఇట్ ఫర్ 30 seconds. అండ్ ఐఎమ్ యాడింగ్ మై గరం మసాలా హియర్. గరం మసాలా యాడ్ చేసి వీ నీడ్ ఎ గుడ్ మిక్స్. అండ్ నూడిల్స్ కూడా అందులో యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను అండ్ కవర్ చేశాను. కవర్ చేసి ఒక 1 minute ఉంచాను. ఆఫ్టర్ 1 minute మన నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయి. వావ్, చూసారా మన జీరో ఆయిల్ నూడిల్స్ ఎంత బాగా రెడీ అయిపోయో. లుక్స్ యమ్మీ, రైట్? అండ్ లాస్ట్లో పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను, అంతే. అవర్ నూడిల్స్ ఆర్ రెడీ టు సర్వ్ నౌ. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో నూడిల్స్ అనేవి అలా కుక్ చేసేసుకొని తినేసినట్టయితే మీకు వెయిట్ లాస్కి అన్నిటికీ మంచిది. సో మీరు ఒకసారి ఆ నూడిల్స్ అనేది ఇంట్లో ట్రై చేసి మీరు తిని ఎలా ఉంది ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇలాంటి మోర్ అండ్ మోర్ రెసిపీస్ ఆర్ కమింగ్ అప్. ఓకే, సో ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, yes, stay healthy, be beautiful and fit.